వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే శ్రీ ఆనంద్ కుమార్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు, ప్రచారం చేసిన అంశాలపై ప్రజల్లో, విద్యార్థుల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయడానికి వికారాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ పట్లోళ్ల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పట్టోళ్ల సతీష్ రెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసి ప్రజలను, విద్యార్థులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేయడం బాధ్యతారహిత్యమని అన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయడం ప్రతి ప్రజాప్రతినిధి, రాజకీయ నాయకుడి బాధ్యత అని పేర్కొన్నారు. అసత్య ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించే వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. నిన్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ మాజీ శాసనసభ్యుడు ఆనంద్ గారు ఏదైతే అవాస్తవాలను చిత్రీకరించి యూట్యూబ్లో వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. నిజ నిజాలు అందరూ ప్రజలు, విద్యార్థులు అందరూ తెలుసుకోవాలని యువజన కాంగ్రెస్ తరఫు నుంచి ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. 2015-16లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి ఇక్కడ ఇంగ్లీషు, ఉర్దూ, తెలుగు మీడియం 3 లాంగ్వేజ్లకు సంబంధించి ఇంటర్మీడియట్ కాలేజ్ కావాలి, 2,10,00,000 రూపాయల నిధులు కావాలని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు ఎస్టిమేషన్ పంపిస్తే కేవలం ₹1,00,00,000 మాత్రమే శాంక్షన్ చేసిండ్రు. ₹1,00,00,000 శాంక్షన్ చేసినా కూడా అందులో నుంచి కేవలం 65 లక్షల రూపాయలు పెట్టి ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసిండ్రు. 35 లక్షల ఈ నాయకుల యొక్క పని లోపం ద్వారా 35 లక్షల రూపాయల పని చేయకుంటే ల్యాప్స్ అయ్యి ఆ ఫండ్ రిటర్న్ వెళ్ళిపోయింది. అదేవిధంగా 2020-21లో ఎప్పుడైతే ఇదే ఆనంద్ గారు ఉన్నప్పుడు ఫుల్ ఫండ్ తీసుకురాకుండా సగం ఫండ్ తీసుకొచ్చి ఈ సగం కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ని సగం కన్స్ట్రక్షన్ చేసి ఆపేసింది ఆయన. ఇంకోటి, మా గవర్నమెంట్ 2024లో వచ్చినప్పుడు విద్యార్థులకు అందరికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ప్రసాద్ కుమార్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని 5 క్లాస్ రూమ్స్ కన్స్ట్రక్షన్ చేయాలి, రెనోవేషన్ కావాలని కలెక్టర్ గారిని కోరితే కలెక్టర్ గారు ఫస్ట్ 25 లక్షలు, తర్వాత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి 18,50,000, అదేవిధంగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళొక 10 లక్షల రూపాయలు తీసుకొని 5 క్లాస్ రూమ్స్ మొత్తం కన్స్ట్రక్షన్ చేసిండ్రు. ముందు టీఆర్ఎస్ నాయకులకు తెలవాల్సిన వాస్తవం ఏంటి అంటే 2022-23లో ఈ కాలేజ్ స్ట్రెంత్ వచ్చేసి 320, 24-25లో వచ్చేసి 400 మంది, తర్వాత ఇప్పుడు 25-26 కలిసి మొత్తం 800 మంది స్ట్రెంత్ అయ్యిండ్రు. ఈ ఏడాది కొత్తగా 2 వొకేషనల్ కోర్సులు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, MLT, MPSW అని. రాష్ట్రంలో మొత్తం 428 బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజీలు ఉన్నా కూడా కేవలం వికారాబాద్లో మాత్రమే ఈ వొకేషనల్ కోర్సులు ఉన్నాయి. దీనికి కారణం ఎవరు? ప్రసాద్ కుమార్ గారు ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రి, మన ముఖ్యమంత్రి వారితో మాట్లాడేసి ఇదే పిల్లలు ప్రైవేట్ కోర్సులు బయట చేయాలి అనుకుంటే 25,000 నుంచి 30,000 ఖర్చు అవుతున్నాయి, కేవలం గవర్నమెంట్ మాకు ఈ కోర్సులను ఇస్తే 5,000 విద్యార్థులకు ఉపయోగపడుతుంది, కేవలం 5,000 వాళ్ళ చదువు కంప్లీట్ అయిపోతుంది అని చెప్పి ఈ కోర్సు తీసుకొచ్చిండ్రు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫండ్స్ ఇవ్వడానికి నిరాకరిస్తే కూడా స్పీకర్ గారు ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఫైనాన్స్ కమిషన్తో మాట్లాడేసి ఈ MLTకి, MPSW కోర్సులని వికారాబాద్ ఇంటర్మీడియట్ కాలేజ్లో రన్ చేస్తుండ్రు. నిన్న ఏదైతే ఆనంద్ గారు క్లాస్ రూమ్లలో పోయి 2 సెక్షన్లు 2 క్లాసులు ఒకటే దగ్గర జరుగుతున్నాయని చూపించిండ్రు కదా, MLT అండ్ MPSW కోర్సులలో 80% సబ్జెక్టులు సేమ్ ఉంటాయి, 20% మాత్రమే డిఫరెంట్ ఉంటాయి. కావున ఒక్క దగ్గర కూర్చోబెట్టి చదువు చెప్పిండ్రు. ఇంకొకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 2025-26 అకాడమిక్ స్టార్ట్ అయ్యి 2 నెలలు అయింది, ఈ కోర్సులు ఇంట్రడ్యూస్ చేసి 2 నెలలు అయింది. సో ఈ కోర్సులు ఇంట్రడ్యూస్ చేసినందుకు క్లాస్ రూములు సరిపోక ఆల్రెడీ ప్రసాద్ కుమార్ గారు ప్రత్యేకంగా ఒక 10 రూములు సపరేట్గా కన్స్ట్రక్షన్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్కి, విద్యాశాఖ మంత్రికి ఆల్రెడీ ఒక ₹1,00,00,000 కావాలి, కొత్త కోర్సులు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు రూములు తక్కువ అవుతున్నాయని చెప్పేసి ఆల్రెడీ విద్యాశాఖ మంత్రికి పంపించిండ్రు. ఇవి గవర్నమెంట్, మేము ఇందాకనే కలెక్టర్ గారితో మాట్లాడినాము, 1,36,00,000 రూపాయలు టెండర్ కాల్ ఫర్ రెడీ ఉంది, తక్షణమే అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాము. ఇంకొకటి, వాటర్ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు కదా, వాటర్ ప్రాబ్లం ఏంటంటే ఈ బిల్డింగ్ కట్టింది టీఆర్ఎస్ హయాంలో, ఇంత పెద్ద బిల్డింగ్ కట్టింది కానీ ఒక చిన్న సంపు కూడా లేదు, మోటార్ ప్రాపర్గానే నడుస్తుంది, కరెంట్ ప్రాపర్గా ఉంది, మోటార్ ప్రాపర్గా నడుస్తుంది, వాటర్ సఫిషియెంట్గా ఉన్నాయి. సంపు లేనందుకు, కరెంట్ లేనప్పుడు ఎప్పుడైనా విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది. 10 రోజుల కింద
ఇక్కడున్న ప్రిన్సిపల్ గారు మన స్పీకర్ గారి దగ్గరికి అయ్యి వాటర్ ఇంకా కావాలి అంటే సపరేట్ ఒక బోర్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. నిన్న మార్నింగే బోర్ బండి వచ్చింది. బోర్ బండి వచ్చిన తర్వాత ఈ టీఆర్ఎస్ నాయకులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను బీఆర్ఎస్ నాయకులకు ఒకటే తెలియజేస్తున్నా, వాస్తవాలన్నీ దాచి సగం సగం తెలుసుకొని మీరు కాంగ్రెస్ పార్టీ పైన బురద చల్లే ప్రయత్నం చేయకండి. మేము మీ అందరినీ కూడా ఒప్పుకుంటున్నాం ఏంటంటే, మీరు అపోజిషన్లో ఉండి అపోజిషన్ బాధ్యత తప్పకుండా ప్రతి కాలేజు ప్రతి స్కూల్లో కూడా మీరు పోయి నిజాలు తెలుసుకోండి. ఏమైనా సమస్యలు ఉంటే మా దగ్గర తీసుకురండి, పరిష్కరించడానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం ఎప్పటికీ రెడీ ఉంటుంది. అదేవిధంగా మీరు ఏదైతే ప్రతిపక్ష పాత్ర వహిస్తున్నారో అదేవిధంగా మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి ప్రతిపక్ష పాత్ర కరెక్ట్గా వహిస్తే రాష్ట్రం కూడా ఇంకా అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తూ ధన్యవాదాలు.